పూరా లోకల్. హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అంటున్నారు మీరు. ఇప్పుడు లైక్ కొన్ని ఏరియాస్ చూసుకుంటే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, అదే ఫైనాన్షియల్ డిస్టిక్ అటు సైడ్ వెళ్తే రేట్స్ చాలా దారుణంగా ఉన్నాయి అంటున్నారు. అంటే ముఖ్యంగా ఫ్లాట్ రెంట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అంటున్నారు. మరి ఎందుకు అంటే ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఏరియాల సైడ్ తక్కువ ఉన్నాయి, కారణం ఏంటి? హైదరాబాద్లో మనకి 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ సిటీస్ ఉన్నాయండి. ఒకటేమో ఓల్డ్ హైదరాబాద్, ఇంకోటేమో న్యూ హైదరాబాద్. ఓకే, ఓల్డ్ హైదరాబాద్ కింద ఏమొస్తుందంటే మన పాత బాలనగర్, బోయిన్పల్లి, ఎర్రగడ్డ, పంజగుట్ట, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, ఎల్బీ నగర్, ఇవన్నీ ఫస్ట్లో డెవలప్ అయిన టౌన్స్ అన్నమాట. ఓకే, అక్కడ హై రైజ్ కూడా కట్టుకోలేరు వాళ్ళకి, అంటే అక్కడ ఆపర్చునిటీ లేదు. ఆల్రెడీ అక్కడ 4-5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ కట్టి ఉన్నారు. అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ప్రకారం ఎప్పుడో కట్టేసినాయి అవి. ఇప్పట్లో మనకి హై రైస్లు లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20, 30, 40 years బ్యాక్. సో సిటీ గ్రో అయినప్పుడు మనకి ఇప్పుడు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో దట్ వాస్ ద ఎండ్. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ వచ్చినప్పుడు మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మీకు మళ్ళీ మనుషులు కనబడాలంటే బిహెచ్ఈఎల్, అప్పుడు పటాన్చేరు బిహెచ్ఈఎల్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బిహెచ్ఈఎల్ కంపెనీ ఉంది, అక్కడ మీకు కొన్ని మనుషులు కనపడతారు. దాని తర్వాత మీకు మనుషులు కనపడాలంటే ఇక్రిసాట్ లో కూడా ఎంప్లాయీస్ కి బస్సెస్ ఉండే రానికి పోనీకి, ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ కాదని. రోడ్ కూడా అంత పెద్దగా ఉండేది కాదు అసలు. సో జస్ట్ ఇమాజిన్, ఓకే, అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చింది అనేది. ఓకే, సో పాత సిటీస్ ఏవైతే ఉండిందో లైక్ కుక్కట్పల్లి, మియాపూర్, ఇవన్నీ ఇప్పుడు కూడా మీకు అవే రెంట్స్లో మీకు ఫ్లాట్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఒక 2 BHK అపార్ట్మెంట్ కావాలి అనుకోండి, మీరు మియాపూర్ కానీ కుక్కట్పల్లికి వెళ్తే మీకు 15,000 నుంచి 20,000 మధ్యలో దొరుకుతుంది. మీరు అదే మాదాపూర్కి వచ్చేసారనుకోండి 30-35,000 అవుతుంది 2 BHK. ఎందుకంటే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నీ కొత్తగా వెలిసిన సిటీస్. ఓకే, యూ కెన్ కాల్ ఇట్ సిటీ ఆర్ యూనో టౌన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు అఫోర్డబిలిటీ గురించి మాట్లాడారు. ఇప్పుడు నాకు ₹1,00,000 జీతం వస్తుంది అనుకోండి, నేను ఇప్పుడు నియోపోలిస్లో వెళ్ళి హైరైజ్ అపార్ట్మెంట్లో ఉండలేను. ఎందుకంటే అక్కడ ఫ్లాట్ రెంట్ 60,000 to 80,000 ఉంటుంది. ఓకే, 2 BHK తీసుకుంటే 50-55,000 ఉంటుంది. అదే 3 BHKకి వెళ్తే నేను 75-80,000 పే చేయాలి. అదే 1 lakh శాలరీలో నేను మియాపూర్లో 2 BHK తీసుకుంటే నాకు 20,000లో ఫ్లాట్ వస్తుంది. ఓకే, సిమిలర్లీ మీరు నియోపోలిస్ వెళ్ళారనుకోండి, అక్కడ స్కూల్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. 8 lakhs, 9 lakhs, 10 lakhs ఉంటుంది స్కూల్ ఫీజు. అదే మీరు మియాపూర్ చుట్టుపక్కల తీసుకున్నారనుకోండి 2 లక్షల్లో స్కూల్ ఫీజు అయిపోతుంది. సో ఈ అఫోర్డబిలిటీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, నేను హైదరాబాద్లో ఉన్నాను, నా శాలరీ 4 lakhs ప్యాకేజ్ అయితే నేను న్యూపోలిస్లో ఉంటా, నా ప్యాకేజ్ 1 lakh అయింది అనుకోండి నేను మియాపూర్లో ఉంటా. దే హ్యావ్ ఆప్షన్స్. కానీ వేరే సిటీస్లో మీకు ఆ ఆప్షన్స్ ఎక్కువ కనపడదు. ఇప్పుడు మీరు చెన్నై లాంటి సిటీస్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మెట్రో యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సిటీ లిమిట్స్లో మీరు 4 sites తీసుకున్నా కూడా మీకు చాలా హెవీ రెంట్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, దే యూజ్ ద మెట్రో ఫెసిలిటీ, MMTS ఉంది, మెట్రో ఉంది, వాళ్ళు అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతారు. అంతే ట్రావెలింగ్ టైం అవుతుంది. సో ఆ ట్రైన్ని యూజ్ చేసుకొని వాళ్ళు అవుట్స్కర్ట్స్కి వెళ్తారు. సో అవుట్స్కర్ట్స్లో వాళ్ళకి 20-25,000 రెంట్లో ఉంటుంది. సిటీ లిమిట్స్లో అయితే వాళ్ళు 50-60,000 కట్టాలి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్. సో హైదరాబాద్కి అఫోర్డబిలిటీ అందుకే ఎక్కువ ఉంది. అదే ఇప్పుడు బిజినెస్ పీపుల్ అనుకోండి, దిల్సుఖ్ నగర్ అండ్ దట్ ఎల్బీ నగర్, యాబిట్స్, ఆ సైడ్ ఇప్పుడు కూడా రెంట్లు అలానే ఉన్నాయి. 20,000 నుంచి 30-40,000 వరకు ఇప్పుడు కూడా డీసెంట్ అండ్ రీజనబుల్గా మీకు ఇల్లులు దొరుకుతాయి. సో ఆ బిజినెస్ టైప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు కూడా అక్కడే సెటిల్డ్ ఉన్నారు. కొత్తగా ఏదైతే మనకి ఐటీ బెల్ట్ వచ్చిందో వాళ్ళంతా టువర్డ్స్ వెస్ట్ సైడ్ మూవ్ అయ్యారు, జస్ట్ హైటెక్ సిటీని బేస్ చేసుకొని.